చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ముందస్తు సమాచారంతో మాజీ మంత్రి పెడిన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పరారైనట్టుగా తెలుస్తోంది. గతంలో టీడీపీ కార్యాలయంతో పాటుగా చంద్రబాబు నివాసంపై దాడి చేసిన ఘటనలో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఇక ప్రభుత్వం మారడంతో కేసును రీఓపెన్ చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇక ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం రావడంతో అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ముందస్తు సమాచారంతో మాజీ మంత్రి పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పరారైనట్టుగా తెలుస్తోంది. గతంలో టీడీపీ కార్యాలయంతో పాటుగా చంద్రబాబు నివాసంపైన దాడి చేసిన ఘటనలో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఇక ప్రభుత్వం మారడంతో కేసును రీఓపెన్ చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో కలెక్టర్ ముజిముల్ ఖాన్ పొలంపాటు